వెల్కమ్ టు 60. అదే నరాలు తెగే ఉత్కంఠ, మునివేళ్లపై నిలబెట్టే టెన్షన్. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలో అచ్చం అలానే అస్సలు సిస్సలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఆవిష్కృతమైంది. T20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ పై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. దయాది దేశం చారిత్రాత్మక విజయాన్ని లెక్కించింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కరిపించింది. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ బూమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అవకాశాలు 8% అయినా వదలలేదు. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ బ్యాటర్లు ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేశారు. పరుగుల తక్కువగానే ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోకుండా ఆడారు. 11.5 ఓవర్లలో 71, 2 వికెట్ల స్కోర్లతో పాకిస్తాన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం గెలుపు అవకాశాలు భారత్ కు 8%, పాకిస్తాన్ కు 92% ఉన్నాయి. దీంతో పాక్ గెలుపు ఇంకా సునాయాసమేనని అనిపించింది. కానీ భారత బౌలర్లు పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో ఆడారు. కీలక సమయంలో వికెట్లు తీసి పరుగును నియంత్రించి మ్యాచ్ విజయం కోసం రేసులోకి వచ్చారు. చివరకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లలో బూమ్రాతో పాటు మిగతా బౌలర్లు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 24 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక దశలో 2 ముఖ్యమైన వికెట్లు తీశారు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 31 పరుగులు చేసిన పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో బాబర్ అజాం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫకర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాదాబ్ ఖాన్ 4, ఇఫ్తఖార్ అహ్మద్ 5, షాహీన్ ఆఫ్రిది నాట్అవుట్, నషీం షా 10 చొప్పున పరుగులు చేశారు. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఓడిపోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజ్ లో ఉన్న నషీం షా కన్నీళ్లు పెట్టాడు. విలపిస్తూ మైదానాన్ని వీడాడు. మిగతా పాక్ ఆటగాళ్లు కూడా షాక్ కి గురవడం కనిపించింది. తడబడిన భారత బ్యాటర్లు కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లు మాత్రమే ఆడి 119 పరుగులకు ఆల్అౌట్ అయింది. న్యూయార్క్ లోని నసావు కౌటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. 42 పరుగులు చేసిన రిషబ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం రండి 60.